తెలంగాణ చరిత్రను వక్రీకరించిన రజాకార్ సినిమాకు గద్దర్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎన్నో మంచి సినిమాలు ఉంటాయి, రజాకార్కి ఎందుకు ఇచ్చారని ఒక వాదన వినిపిస్తుంది. మనతో పాటు కన్నెగంటి రవి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఎందుకు గద్దర్ అవార్డుని రజాకార్ సినిమాకి అయితే ఇవ్వడం జరిగింది? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినిమా అవార్డులు ఇవ్వడం అనేటువంటిది కొత్త కాదు. నంది అవార్డులు చాలా కాలం పాటు కొనసాగినాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులని ప్రకటించింది. గద్దర్ అవార్డులని ప్రకటించేటప్పుడు గద్దర్ పేరుతో ముందు గద్దర్కు ఉండేటువంటి చరిత్ర, ఆయనకు ఉండేటువంటి రాజకీయ అభిప్రాయాలు, ఆయనకు ఉండేటువంటి సామాజిక జీవితం ఇవన్నీ తీసుకుని చూస్తే వాళ్ళు సెలెక్ట్ చేసేటువంటి సినిమాలు కూడా దానికి అనుగుణంగా ఉంటాయి అనుకుంటే మాత్రమే ఆయన పేరుతో అవార్డులు పెట్టాలనేది మా అభిప్రాయం. అందుకని గద్దర్ పేరు మీద అవార్డులు పెట్టి ఎటువంటి సినిమాలకు అవార్డులు ఇస్తున్నారు అనేది కనుక చూస్తే, ఒకటి మంచి అవార్డు పొందిన సినిమాగా మన పుష్పని మనం చూస్తే ఒక కలప స్మగ్లర్గా ఉన్నటువంటి వ్యక్తి అవార్డు, అది నిజంగా ఏ విలువల్ని సమాజంలో ప్రోధి చేస్తుంది, ఎటువంటి దాన్ని ప్రోత్సహిస్తుంది అనేటువంటిది ఒక సమస్య. దాని మీద చర్చ చాలా జరుగుతుంది. రెండవది, రజాకార్ సినిమాకి చరిత్ర కేటగిరీలో ఇచ్చారు. ఒక హిస్టరీ కల్చర్ కేటగిరీలో వచ్చేటువంటి సినిమాలకి రజాకార్ ఇచ్చారు. వాస్తవానికి రజాకార్ సినిమా తీస్తున్నప్పుడు, దాని గురించి వార్తలు వస్తున్నప్పుడు, దాని పాటలు రిలీజ్ అయినప్పుడే, దాని ట్రైలర్ కూడా రిలీజ్ అయినప్పుడే చాలామంది మాలాంటి వాళ్ళని వ్యతిరేకించినాము. సామాజిక కార్యకర్తలు అనేక మంది ఇది సమాజంలో ద్వేషాలను రెచ్చగొట్టేటువంటి సినిమా, అబద్ధాలను ప్రచారం చేసేటువంటి సినిమా, ముస్లిం ప్రజల మీద ద్వేషాన్ని వెళ్ళగక్కేటువంటి సినిమా, దీనికి చరిత్రకు ఎటువంటి సంబంధం లేదు, తెలంగాణలో జరిగినటువంటి పోరాటాలని, తెలంగాణలో జరిగినటువంటి రజాకార్ల ఆకృత్యాలని, లేదనుకుంటే నిజాం పరిపాలనని లేదా దేశ్ముఖుల ఆగడాలని రికార్డు చేసినటువంటి చరిత్ర ఎట్లాగూ ఉంది. సినిమాలుగా రాకపోవచ్చు కానీ ఈ రజాకార్ సినిమా అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి రాజకీయ ప్రేరేపితంగా తీస్తున్నటువంటి సినిమా. ఆ సినిమా లక్ష్యమే ముస్లింల మీద వ్యతిరేకతను రెచ్చగొట్టడం. అందుకని ఈ సినిమాని రిలీజ్ చేయొద్దు అనేటువంటిది మేము అప్పుడు కూడా అడిగాం. అది రిలీజ్ అయింది, కోర్టుకు వెళ్ళారు. ఏపీసీఆర్ లాంటి సంస్థ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కానీ కోర్టు ఆ పిల్ని కొట్టేసింది. కానీ రిలీజ్ అయింది, జనం తిరస్కరించారు. తెలంగాణ ప్రజలు దాన్ని ఎక్కువగా చూడలేదు, తిరస్కరించారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ఆ సినిమాని బయటకు తీసి ఆ సినిమాకి అవార్డు ప్రకటించి, ఆ సినిమాకి చరిత్ర కేటగిరీలో అవార్డు ప్రకటించి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి అవార్డు అందజేయడం అనేటువంటిది చాలా అభ్యంతరకరమైందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఒక సంఘ్ పరివార్ అంతా కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో ఇవాళ తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మత సామరస్యం గురించి, రజాకార్ల చరిత్ర గురించి, లేదా రాజ్యాంగ విలువల గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ రజాకార్ లాంటి ఒక ద్వేషపూరితమైనటువంటి సినిమాకు అవార్డు ప్రకటించడం, దాన్ని ముఖ్యమంత్రి గారు నేరుగా అందజేయడం అనేటువంటిది ఒక రకంగా ప్రజా వ్యతిరేకమైనటువంటిది, ప్రజా సంస్కృతికి వ్యతిరేకమైనటువంటిదని మేము భావిస్తున్నాం. అందుకనే ఇవాళ ఏపీసీఆర్ ఆధ్వర్యంలో చాలామంది సామాజిక కార్యకర్తలు ఇవాళ ప్రెస్ మీట్లో కలిసాము. మా అభిప్రాయాలను మేము వ్యక్తం చేశాము. మేము ఎందుకు ఇవాళ వ్యక్తం చేశామంటే, అవార్డుల ఫంక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఈ ట్రెండ్ కొనసాగితే రాబోయే కాలంలో మరిన్ని సినిమాలు, రజాకార్ లాంటి సినిమాలు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. ద్వేషాలను రెచ్చగొట్టే సినిమాలని ప్రోత్సహించడం అనేటువంటిది సినిమా అవార్డులకు పెట్టుకున్నటువంటి గైడ్లైన్స్ కూడా వ్యతిరేకమైనటువంటి విషయాన్ని మనకు తెలుసు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఈ మత సామరస్యాన్ని చెడగొట్టేటువంటి సినిమాలు లేదా ద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి సినిమాలని ప్రోత్సహించినట్టుగా అయింది కనుక అలర్ట్గా ఉండాలి సమాజం, అలర్ట్గా ఉండాలి పౌర సమాజం. లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా తన విలువలకు కట్టుబడి ఉండాలంటే, రాహుల్ గాంధీ మాట్లాడుతున్న విలువలకు కట్టుబడి ఉండాలి అని అనుకుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి ఈ తప్పు మరోసారి పునరావృతం కాకూడదు అనేటువంటిది మేము కోరడానికే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి. ఓకేనా, థ్యాంక్ యూ.